పాటు అనూష గారి అమ్మమ్మ అంటే ఆ రోజు యాక్చువల్గా ఈ ఇంట్లో ఈవిడే ఉన్నారు. అనూష గారికి సహాయంగా ఉండడం కోసం 10 రోజుల ముందు వచ్చారట. 10 రోజుల ముందు ఆ రోజు ముందు రోజు నాకు ఐడియా లేదు కానీ సో ఆవిడతో కనుక్కుందాం. ఆవిడైతే ఆ రోజు ఇక్కడే ఉన్నారట. సో అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీరు అనూష గారి అమ్మమ్మ? అమ్మగారినండి. ఓకే, నేను ఏం జరిగిందమ్మా ఆ రోజు? నేను వచ్చి అత్తమ్మను కాకేసేదండి అమ్మని. 4 రోజులు వెళ్ళేదానండి, వచ్చేదాన్ని నా జరిగేదండి. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. నేను శనివారం నా రాత్రి 9 అయిపోద్దండి అప్పుడు ఫోన్ చేసిందండి అనూష. మీకు చేసి నాకు చేసి అమ్మమ్మ వచ్చేస్తున్నావు పొద్దున్న అంది. పొద్దున్న ఏమో ఎలా ఉంది, నీరసంగా ఉందా అన్నానండి. నీరసంగా ఉంటే పొద్దున్న వచ్చేస్తావు ఇంకప్పటికప్పుడు తెల్లవారు 4 గంటల బండికి కాకినాడ బండికి వచ్చేసాను. కాకినాడలో ఉంటారమ్మా? కాకినాడ అండి మరి. కాకినాడ బండి బయలుదేరిపోయాను. కాకినాడ బయలుదేరిపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి బండికి 11 అయిపోయిందండి. 11 అయిపోయింది. 11 అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఫోన్ గడచలేదు. లేకపోతే తనే ఫోన్ చేసేదండి. మళ్ళీ వస్తున్నావా లేదని ఫోన్ చేసి నేను ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చేసాను. అదేమ్మా ఫోన్ చేయకుండా వచ్చేసేవిటే అక్కడికి అంటే ఫోన్ చేయలేదే, నేను తెలుసుకున్నాను కదా 2-3 రోజులు వచ్చాను కదా, తెలుసుకుని వచ్చేసాను అన్నాను. అంతే అండి. వచ్చాక ఇంకా అదే ఆ పని చేసుకుని పడుకున్నామండి. అది మాట్లాడిందండి. హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసింది అన్నది. డాక్టర్ ఫోన్ చేసిందంటే డాక్టర్ ఏమన్నంటే ఇప్పుడు రమ్మంటుంది, జాయిన్ అయిపోమంటుంది అంట. జాయిన్ అయిపోమంటుందంటే ఇప్పుడు జాయిన్ అయిపోతామా, మరి అయితే జాయిన్ అయిపోదామా అన్న. మరి గని పొద్దున్న జాయిన్ అవుదామంటున్నాడు, పొద్దున్న వెళ్దామంటున్నాడు అంట. పొద్దున్న వెళ్దామంటే ఇంకా పొద్దున్నే లేచేస్తాను, నేను బేలేసిపోతాను, బేలేసిపోతే బేగా వండేసుకోవచ్చు, నేను తయారు చేసేస్తాను టిఫిన్ అదిని, టిఫిన్ అయితే అయిపోతలేకి పొద్దున్న 8 మనం జాయిన్ అయిపోతాం అనేసి అన్నాను. సరేమమ్మా ఆపరేషన్ అంటుంటే ఇలాగానే ట్యాబ్లెట్ వేసేస్తానమ్మా, నీకు నొప్పులు వచ్చేస్తే మామూలుగా దిరిపోయి వచ్చేస్తుంది, లేదంటే పొద్దుట ఆపరేషన్ చేస్తానంటుంది అన్నది. అంటే సరే అయితే పొద్దున్న వెళ్ళిపోదాంలే, జాయిన్ అయిపోదాం పొద్దున్నే అనేసి అన్నాను. అన్నాక ఇంకేముందంటే పొద్దున్న పడుకున్నాం. అది భోజనాలు చేసేసారు. అది బాగా తిన్నాడు, ఆత్మ బాగా తిన్నాడు. నేను తినేసాను. నేను వెళ్తా మళ్ళీ వంటగదిలో పని చేసుకునండి, వెళ్తా తొంగి చూసాను, ఫోన్ చూసుకుంటుంది. ఫోన్ చూసుకుంటుంది కదా అనేసి అండి నేను వెళ్ళి పడుకున్నాను. పడుకుని వేరే రూమ్లో పడుకున్నాను, ఈ రూమ్లో పడుకున్నానండి. అలా రూమ్లో తలుపేసేసి ఇంకా నేను పడుకునేటప్పుడు ఇంకా తలుపేసుకోలేదండి, తీసేమంట. సరే అనేసి నేను పడుకున్నానండి. ఈ పడుకోబోతులకి ఈ పని మొత్తం ఈ పని చేసుకోవడంలో కొంచెం వెళ్ళాల్సింది ఎటువంటి నిద్రటేసింది ఎటువంటి మరి ఇంక నాకేమిటి వెళ్ళలేదు. వెళ్ళలేదండి. తెల్లారి గంటలు లేచాను, 6 అవుతుందండి. 6 గంటలు లేచాను, గబగబా పని చేసేసుకున్నానండి. మరి ఇది ఇప్పుడు హాస్పిటల్ పోవాలి కదండి, అందుకని గవ్వలు అట్లా వేసి గుమ్మాలు తెచ్చుకొని చేసుకుని అంటలు తోముకొని నేను చక్కబెట్టేసుకుని ఇడ్లీ పెట్టేసానండి. ఇడ్లీ చేసేసుకున్నాను. పిల్లలకి నీళ్ళు ఎట్టానండి. నీళ్ళు ఎట్టితే అనూష గారికి స్నానం చేయడం కోసం ఏ నీళ్ళు ఎట్టానండి అనేసి స్నానం చేసేస్తే ఇంక టిఫిన్ తినేసి హాస్పిటల్ పోదాం అనేసి నేను తలుపు కాడికి వెళ్ళానండి. తలుపు కొట్టాను. అప్పటికే తలుపు వేసే ఉందండి. తలుపు వేసాక తలుపు తీసుకుని ఇది ఫోన్ అట్టుకుని లాంటి అందులోకి వచ్చేసాడు బాబు అబ్బాయి. అయినా లెగడండి ఆడు, ముందు లెగడం. అయ్యా యాక్చువల్గా ప్రతిరోజు ఎన్ని గంటలు వేస్తాడు? ఎప్పుడన్నా బేగలు ఎగరండి. నేను అన్ని పనులు చక్క పెట్టుకున్నాక అప్పుడు లెగ్గొడతానండి. అనంటే 2 కేకలకు లెగుతుందండి. 2 కేకలు వేసేసి గంట తీసుకుని అదేమో తినేసి పడుకో, లేకపోతే ఏదో తాగేసి పడుకో, వాంతులు అయిపోతుంటాయండి ఆవిడకి ఏమన్నా తింటుంటే. అది తినేసి పడుకో. ఎప్పుడు లేవని అబ్బాయి ఆ రోజు లేచి ఉన్నాడా? ఆయన తలుపు అదే అతను తీసాడు. సరే అనేసి నేను ఏం చేసానంటే అండి, అది తినేసి పడుకోయా, టిఫిన్ తినేసి అన్న పడుకోవాలా, నేను పాలన్నా తాగేసి పడుకోవాలా, అది నీ కోసం కదే, కడుపులో పిల్ల కోసం తాగాల అనేసి అన్నానండి. మళ్ళీ ఆయాలు పడుకునేటప్పుడు కూడా అమ్మమ్మ లే హాస్పిటల్కి వెళ్తామంటుంది, ఆపరేషన్ అంటుంది ఏంటి అని నాకు వెనకాలకి వచ్చి మాట్లాడుతుంది వంటగదిలో మాట్లాడుతుంటే పర్లేదే, ఆపరేషన్ ఏం పర్లేదు, ఇప్పుడు అన్ని ఆపరేషన్లే కదేటి పర్లేదని. అమ్మమ్మ ఇంకెంత చర్ర పడిపోయిందండి బాబు. అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడికి వచ్చేసేది, అమ్మమ్మ ఈ పక్క వచ్చేసేది అంటుంటే నాకు నవ్వించేసేదండి. నన్ను అలా నవ్వించేసి సర్దా పడిపోయేదండి. ఎంత సర్దా తెల్లాతలోకి 10 విధంగా మన చేతిలోకి వచ్చేస్తాడని హాస్పిటల్కి కూర్చుంది. అలాగే అయిపోయిందండి బాబు. అప్పుడప్పటికి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను. తలుపు కొట్టాను. మీరు తలుపు కొట్టారు, అతను వచ్చి తలుపు తీసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడా? నేను ఏం చేసేదంటే తలుపు తీసుకుని దారుమానం పట్టుకుందండి. అను అంటే 2 కేకలకు లేచిదండి. అది 3వ కేకేసాను కానీ లెగుతులేదు. అదేటి లేగుతులేదేటి, ఇదేటి అన్ని లెగుతులేదేటి అనేసి ఇలా ఇక్కడికి వచ్చానండి. వచ్చి అన్ని లెగుతులేదేటి అన్నాను. అన్ని లెగుతులేదు మొదలకి వచ్చేదండి ఈ ఫోన్ అట్టుకుని.
వచ్చి అను 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 అని అంటున్నాడు. బాబాయ్ అను అను అలా అనుకో బాబాయ్ అద్దెటాలు బాధేస్తున్నాడు బాధకు ఆమెన్స్కి ఫోన్ చేసి ఆమెన్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీరేమైంది అనుకున్నారు? అలాగా అంటే ఆ అమ్మాయి అట్లాగా లేవట్లేదు అనగానే మీరేమనుకున్నారు? నేను ఏమనుకున్నా మాట్లాడతలేదు కదండి పిల్ల. అంటే కోమాలో ఏమైనా వెళ్ళిందేమో అనుకుంటున్నానండి. మాట్లాడతలేదండి బాబు బిగర అంటే వెళ్ళాడు. వెళ్ళి ఇలా బాధేస్తుంది లేపుతలేదు. మళ్ళీ ఇలా లెగదీసేస్తున్నాడు. లెగదీసేసేటప్పటికే బాబాయ్ అలాగ అంటుంది బాబాయ్ అలాగనుకో ఫోన్ చేసి డాక్టర్కి ఫోన్ చేసి మేడం ఎలా చేసిందండి. అప్పుడే ఎలా చేసింది అడిగి అడిగి కూర్చుంది అన్నాడండి బాబు. చేసేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయ్యో వెంటనే అప్పటికే చల్లబడిపోయింది. మీరు చూసారా శరీరం చేయి పట్టుకున్నాను. చల్లగానే ఉందండి. మరి మీకు వెంటనే డౌట్ వచ్చిందా ఏదైనా అయ్యింది? నేనేమో ఆ డౌట్ చంపేస్తాడని అనుకుంటున్నాను. సంకటం అంతా బాగానే ఉన్నాడు కదా. చంపేశాడని కాదు, ఈ అమ్మాయికి ఏదైనా అయ్యిందా అని వెంటనే డౌట్ అయింది అనుకుంటున్నాను కదండి. మరి ఇది ఏమైపోయింది పిల్ల ఆపరేషన్ అంటే ఆపరేషన్ అన్నది కదా అని భయం వేస్తుంది అంది కదా. ఏ వెళ్ళిపోయిందో అన్న డౌట్ వచ్చేసింది. ఆ డౌట్ వచ్చిందండి. అలిపోతుంది అన్నాను కదా, అలిపోయిందేమో కేలా ఈ గుండె కానీ అటు కానీ కొట్టేసింది అనేసి నాకు ధైర్యం. అదే భయం అండి. హార్ట్ అటాక్ ఏదైనా వచ్చేసింది అయ్యేటి బాగానే ఉంది కదా. మరి ఆడ అలా చేస్తాడని అనుకోలేదు కదండి. మరి అప్పటికే అయ్యి బాబోయ్ అనేటప్పటికి నేను ఇంకేముంది ఇంక ఇలా తీసేసరికి ఇలా అప్పటికే ఇలా పడిపోతుందండి. ఇలాగని ఒళ్ళు చల్లబడిపోయింది. బాబాయ్ వద్దు బాబాయ్ తీసిరా బాబాయ్ ఆమెలిసి ఫోన్ చేయి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నానండి. ఆడేం మాట్లాడతలేదు. మళ్ళీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నాను. మళ్ళీ హాస్పిటల్కి మేడం ఫోన్ చేసి ఏంటంటే మాట్లాడతా లేదమ్మా ఇంక లేదు అంటున్నాడు. ఏంటి లేదు అమ్మాయి లేదని చెప్తున్నాడండి. లేదమ్మా ఇంకా లేదు బాబాయ్ లేదని బాధేసుకున్నాను. ఏంటి కాదు ఆ అబ్బాయి మామూలు చెప్తున్నాడా? లేదు చెప్పేస్తున్నాడు. అమ్మలేదు ఇంకా లేదు ప్రాణం పోయింది అంటున్నాడు. ఇంక చచ్చిపోయింది అంటున్నాడండి అతను. మీరు వెంటనే గుండెలు బాధేసుకుంటున్నారు? నేను గుండెలు బాధేసుకుని పడిపోయిందండి. ఇంకా 10 గుండెలు బాధేసుకుని బాబాయ్ అలా కనుక బాబాయ్ బాబాయ్ బాధేసుకుని గిన్నెలు బాధేసుకుని పడిపోతే మళ్ళీ చవచ్చు. మళ్ళీ లేచి మళ్ళీ పరిగెట్టేస్తున్నాను. అట్లకే పరిగెట్టేస్తున్నానండి. పరిగెట్టేస్తుంటే ఆడు ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. అక్కడికి ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. అమ్మాయి శరీరాన్ని కనీసం హాస్పిటల్కి అంటే ఎవరికి అంబులెన్స్ కూడా చెప్పకుండా శరీరాన్ని ఇంకా నాకు ఆడి ఫోనే చేయలేదండి బాబు. ఫోన్ చేయమంటున్నాను. ఆమెలిసి ఫోన్ చేసే మేడం ఫోన్ చేసే ఈడ్చుకుంటూ ఎక్కడి వరకు వచ్చేసాక వాళ్ళ అమ్మకాడికి ఇచ్చిపోయాడండి. ఎదుర్కొంటుంది అమ్మకాడికి బయట అలాగే ఇచ్చేకి బాబాయ్ వెనకాల పరిగెడుతున్నాను. నన్ను అట్టనెత్తలేదు ఎదురు ఇంకా నన్ను పట్టుకొని ఎత్తలేదండి. నన్ను అట్టనెత్తలేదు. అలాగా గుమ్మకాడికి ఇచ్చిపోయాడు. వాళ్ళ గుమ్మ ఎదురుకుంటా పెట్టాడు చెట్టుకెళ్ళి. అప్పుడు చుట్టుపక్కల వచ్చారా? అయితే కింద వాచ్మెన్ వచ్చిందండి. కింద ఏటమ్మా అని వచ్చింది. వాచ్మెన్ వచ్చి కొంచెం ఎదుర్కొంటాను కాకేవా అన్నాను. అంటే కాకేసిన పాప వాళ్ళు వచ్చారండి. ఇంకా అప్పటికే లేదండి. ఇంకా అప్పటికే లేకపోతే ఎలా అయితేనే మళ్ళీ 5 ఎవరో అని వచ్చారండి. ఆడి పెన్షమో ఆడ పని చేస్తారు కదండి. అక్కడ వాళ్ళు 2 ఎవరో వచ్చారు మా గోళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళి అందులో పెట్టారు. లిఫ్ట్లో పెట్టారండి. ఇలా తీసుకెళ్ళి మొత్తం అందులో పెట్టి కిందకి వెళ్ళిపోయారు. అందులో కింద అపార్ట్మెంట్లో అతను ఏం చేశాడంటే అండి కారు ఉండకోవాలి అతనికి. ఆ కారులో పెట్టుకుని తీసిపోయారు. ఇంకా నన్ను వెళ్ళించే అవకాశం లేదండి. ఇంకా నన్ను వద్దంటున్నాడు. ఆడు తీసుకెళ్తే డాక్టర్ గారు లేరంట. మళ్ళీ అతను మరి ఆఫీస్ టైం అయిపోతుంది కదండి వచ్చేసాడు కారులో. నేను కిందే ఉన్నానండి. అప్పుడు కిందే ఉన్నాను నేను. మళ్ళీ బాడీతో వచ్చారా? బాడీతో రాలేదండి. ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. బాబు ఎలా ఉంది అన్నాను. ఏమ్మా డాక్టర్ గారు లేరు, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను వచ్చేసాను. ఎలా ఉందమ్మా? అదేండి కొంచెం అని తీసుకెళ్తున్నారు ఇంకొక హాస్పిటల్. ఇంకా నాకు ఇంకా ఏం తెలదని వచ్చేసాను నేను. బాబు పర్లేదంటావా? పర్లేదండి అన్నాడు. మరి అలాగే అంటాడు కదా. అంతే అంటే ఇప్పుడు భయపడతారు బాధపడతారని చెప్పి పర్లేదంటున్నా బాబు అని గడ్డబెట్టుకుని ముద్దెట్టుకున్నాను. పర్లేదంట బాబు అని గడ్డబెట్టుకుని ముద్దెట్టుకున్నాను. అంతేంటి ఇంకా నాకేమీ తెలుతులేదండి. అలా పైకి అలా దాంట్లో ఎత్తానే ఉన్నాను. ఇంకా బాదుకోవడం ఏడుతూనే ఆడి ఫోను చేస్తుంటే ఆడు కూడా ఉన్నవాడు ఒకడు బాగుంటున్నాడు. వచ్చేస్తామండి వచ్చేస్తున్నామండి అంటున్నాడు. ఫోన్ చేస్తానా? మీరు చేశారా? చేస్తున్నారు. గని మీ అబ్బాయికి చేస్తున్నారా? గని ఎత్తులేదండి. ఓకే ఆ గని కూడా ఉన్నవాడికి వచ్చేస్తున్నారండి బాగానే ఉందండి. కాదు ఇతను లిఫ్ట్ చేయకుండా పక్కన వాళ్ళకి ఫోన్ ఇచ్చాడా? అయిపోతే బాగున్నాను అంటున్నాడండి. మళ్ళీ ఆడే ఏం చేసాడంటే ఆ కురవాడే ఆ ఫోన్ నాకు చెప్పేవాడే వచ్చాడు. అనవసరం ఫోన్ ఉందంట కదండి. అనవసరం ఫోన్ ఇమ్మని వచ్చాడు. దేనికంటమ్మా ఫోను? అప్పుడు ఆ సమయంలో ఫోన్ ఎందుకంటే మరి అనవసరం ఏమన్నా ఉన్నాయేమో అందులో. మరి మీరు ఇచ్చారా? అదే ఇచ్చారు. మరి అడగలేదా ఆ సమయంలో? ఈ సమయంలో ఫోన్ ఎందుకని? ఫోన్ బాబు ఫోనా ఎందుకంట ఫోను లేదండి చుట్టూ ఇమ్మన్నారండి అన్నాడు. ఎవరేమన్నారట? ఆడు గని అంట
ఈ అబ్బాయి అనూష గారు వాళ్ళ హస్బెండ్. ఆ అబ్బాయి గారు అబ్బాయి పని చేస్తారు. ఓకే. అన్నదండి ఈ ఫోన్ బాబు బాగానే ఉందా అంటే బాగానే ఉందండి తీసుకొచ్చేస్తామండి, వచ్చేస్తున్నారండి, మీరు పర్లేదు మీరు కంగారు పడకండి అంటున్నాడు. మళ్ళీ ఈ ఫోన్ అట్టుకుని వెళ్ళేటప్పుడు బాగుందా దుర్గమ్మ తల్లి, పర్లేదమ్మా నాకు దుర్గమ్మ తల్లి ఉంది బాబాయ్, నాకు దేవుడు ఉన్నాడు బాబాయ్, దుర్గమ్మ తల్లి నువ్వు ఉన్నావు అమ్మా అంటున్నానండి. మరి ఇంక నాకు అదే దిక్కు, ఇంకా అదే అలాగంటున్నాను. ఇంకా అలాగంటుంటే ఇంకా అలా పైకి కింద దిగుతున్నాను కానీ ఇంక లేదు. మళ్ళీ మా ఓళ్ళకి ఫోన్ చేశాను. మా ఓళ్ళకి ఫోన్ చేస్తే మా కోళ్ళు మా కొడుకు వస్తున్నారు. అదేంటి నువ్వేటి ఏమనుకుంటున్నావు నువ్వు, అదేమో ఆడి చంపేసేటండి కదా అంటుంది. ఆడే ఒప్పేసుకున్నాడంటే మా కోళ్ళు. మీ కోళ్ళు అప్పుడు చెప్తున్నారా మీకు? వాళ్ళకి తెలిసింది కానీ మీకు ఇక్కడ ఉన్న బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు కదండి, బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు. అప్పుడు మా కోళ్ళు ఏమందంటే అండి అదేంటి అలాగంటున్నావు ఏంటి, ఇంకా ఆడేమో చంపేసాడంట, స్టేషన్లో ఒప్పుకున్నాడంట, ఎక్కడ ఉన్నారా వీళ్ళు అందరూనే, మేము ఎక్కడున్నారో వీళ్ళందరూని స్వరూపం అందరూ అక్కడ ఉన్నారో హాస్పిటల్లోని అనేసి ఈవిడంతా అప్పటి నుంచి మళ్ళీ మొదలెట్టారు. నేనేం చేసేది ఏముందండి. అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఒక 10 మంది 20 మంది వచ్చేసారండి. వచ్చేసి అంత గాలించేసుకున్నారు. గాలించేసుకుని నేను తెస్తానమ్మా తాళం, నువ్వు జీప్ ఎక్కేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళు లాక్ చేసుకుని లాక్ చేసుకుని చూసుకుని తాళం నేను తెస్తాం స్టేషన్కి, టీవీలో ఎత్తాం అనేసండి నన్ను నువ్వు జీప్ ఎక్కి కారు ఎక్కేసి వెళ్ళిపోమన్నారు. నన్ను కారు ఎక్కి తీసుకొచ్చావా కూతురు, నన్ను ఇంట్లో మాట్లాడమన్నావా, నన్ను ఈడేలో మాట్లాడమంటున్నావా, అబ్బాబి అంత ప్రశాంతంగా నాకు ప్రశాంతం కావాలనిదండి. నాకు ఎంత పిసర చెప్పిందంటే నేను లాగేద్దండి ఇట్లకి, ఇంత పిసరం ఈ మాత్రలు అంటున్నారు ఇవి అంటున్నారండి, ఇవన్నీ నాకు ఎంత పిసర తెలిస్తే తెలియదమ్మా మీకు. ఏమి నాకు చెప్పదండి, గొడవడతానని లాగుతానని అయ్యాక ఏం చెప్పరండి, ఇవిడి చెప్తా ఆవిడ చెప్పరు, నాకేం చెప్పరండి. ఎందుకంటే అడుగుతుంది మరి పెద్ద అప్స్ చేసేస్తుంది, ఈ గొడవ పెట్టేస్తుంది, ఇది అవుతుంది అనేసి అండి చెప్పరండి. అవలం ఏం చెప్పరు, ఇలాగ మాట్లాడతానండి. లేకపోతే ఎంత పిస్తారు నాకు తెలిస్తే ఏటి అని నిలదీసేద్దును ఏదో అవునండి గొడవ. అమ్మా ఇప్పుడు అనూష అంటే ఇలాగ అయిపోయింది కదా, మీతో మాట్లాడిన లాస్ట్ మాట ఏంటమ్మా అంటే ఆ రోజు వచ్చి వంటగదిలో ఉంటే మిమ్మల్ని కౌగులించుకొని అదే బిడ్డ ఇలా నేను వంట చేసుకుంటున్నానండి, వంట చేసుకుంటుంటే మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వచ్చి అమ్మ ఆపరేషన్ అంటా పర్లేదంటావా, ఆపరేషన్ అంటుంది, పర్లేదమ్మా అన్న, పర్లేదు భయపడకే, భయం కట్టలేదు, ఇప్పుడు ఆపరేషన్ అన్నీ కానీ ఇప్పుడు ఎంత ఏం చెప్పు పత్తి బాగా చెట్టే అంత అనేసానండి. అనేసేసి మళ్ళీ వెనకాల వచ్చి నుంచుని అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడ పక్క వచ్చేస్తున్నాడే, అది మగోడు అనుకుని మగ పిల్లడు అనుకుని అవి చిన్న చెప్పులు కూడా కొనుక్కుని దాచుకుందండి బాబు. అబ్బాబ్బాబ్బాబ్బా నా బంగారు చెప్పులు కొనుక్కుని ఇలాంటివన్నీ ఇలాగ ఎందుకే కూతురు ఎందుకే ఇప్పుడు కొనుక్కున్నావు ఇవేం పని అంటే కొన్ని వెళ్ళాను తీసుకున్నాను సరే బిడ్డ కోసం అని చెప్పి ఇవన్నీ చూసారా ఇలాంటివి కొనుక్కున్నావే బాబు ఎందుకమ్మా అలాగా బాబాయ్ అంతా న్యూసెన్సు అండి. 4 మాటలు గట్రా అనిచ్చింది కదండి, నేను గట్టిగా మాట్లాడేదనుకో మాట్లాడక వెళ్ళు అనేది అంతే అండి, గోవాలు ఉండకూడదు, మాట్లాడకూడదు. ఆనన్న గట్టిగా వాదించలేకపోయిందండి బాబు. ఎందుకంటే బాబు వదిలేసిపోతే దాన్ని ఉద్యోగం చేసుకుని ఉద్యోగం ఎలాగ పుస్తకాల్లో చూడండి మొగడెంగడం షూటు బూటు కాదమ్మా, ఇంత కాదమ్మా. అంటే యాక్చువల్గా ఆ అబ్బాయి ఇలా చేస్తున్నాడని కొద్దిగా అర్థమైందో లేదో నాకైతే తెలీదు. అంటే కానీ ఆ అమ్మాయి అంతవరకు అంటే కనీసం మీలాంటి పెద్దవాళ్ళకి ఏమని చెప్పుకుంటే సరిపోనండి. నాకు చిన్న మాట ఒక్క మాట చెప్తే నేను పట్టుకుని లాగేద్దండి. నాకు చెప్పింది కాదు, చెప్తాను కదండి, చెప్పలేదు. నాకు ఎంత మాట ఏదో మాత్రం అంటున్నారండి, ఏదో గొడవ అంటున్నారండి, జరిగే అంటున్నారా అవి చెప్తుంటే నాకు అంత ఆ మాటలో ఇంత మాట చెప్తే నేనే లాగేద్దండి అండి. గొడవ వచ్చింది కూడా వెళ్ళకొచ్చింది, పిల్ల బతుకుంది కదండి, నాకు ఆడిపోతే పోను, గొడవ అవుతే వచ్చిన నాకు ఈ పిల్ల బతుకుంది కదా, పిల్ల దక్కింది కదండి మరి. అంతే కదమ్మా. ఇప్పుడు కాదు అలా బతికుంటే ఆ జీవితాన్ని ఎలాగైనా చెయ్యొచ్చు కదా. వద్దంటే అలాంటి బంగారాన్ని ఎక్కడ సంపాదించలేమండి. అంత మొగడంగా ఉద్యోగం చేసుకుంటాం. డాడీ ఉందని చెప్పి డాడీ చూసాడు, డాడీ బాగా చూసేవాడు. ఆ డాడీ వెళ్ళిపోయాకండి, ఆ డాడీగా ఇచ్చిన రూపాయలతోటి అలాగే పెద్ద అయింది. ఆ ఉద్యోగం చేసుకుని అలాగే పెద్ద అయిందండి. రూపాయలు పోగు చేసుకోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం. ఒకళ్ళు దానికోసం ఆశించింది కదండి. అయ్యో మా అమ్మమ్మ ఎట్టాలా, మా మధ్యగారు ఎట్టాలా, మా చెల్లి ఎట్టాలా, మా అమ్మ ఎట్టాలన్న దాని మీద ఆశించేది కదండి బాబు. ఎవరికన్నా ఒక కూర కావాలంటే పెట్టేది. అమ్మమ్మ వస్తున్నావా ఏమిటే ఫోన్ చేయలేదే అనేది, ఫోన్ చేయలేదమ్మా, ఫోన్ చేయలేదే, ఫోన్లో డబ్బులు లేవే, ఫోన్లో డబ్బులు వేసాను చూసుకొనిదండి. నా వస్తుంటే ఎగ్గకలాడిపోయిందండి, నేను వస్తే ఎగ్గకలాడిపోయి ఏం చేస్తున్నా వేటని అడిగేదండి. ఆ పిన్నం చచ్చిపోతా 2 బిడ్డలని చేతిలో పెట్టి వెళ్ళిందండి. నా కొడుకులు నువ్వు చూడని చూసిందండి, బాగా చూసేది. ఆ బిడ్డలని చూడ నాకు దారి లేదండి. ఇంక వాళ్ళిద్దరే కదా, ఇంక వీళ్ళిద్దరూనే
వీళ్ళే కుటుంబం కదా, దానికి ఇద్దరు పిల్లలు పుట్టారు, దీనికి ఇద్దరు పిల్లలు పుడతారు, పెద్ద సంసారం చేసుకుంటారు, ఈ పెద్ద ఎదుగుతుంది, ఒక కుటుంబం అవుతుంది అనుకున్నానండి. ఏ కుటుంబం లేకుండా మొత్తానికి ఎగిరిపోయిందండి, మొత్తానికి ఎక్కడ కొట్టేసాడండి. కానీ నాకు బాబాయ్ వీడి గురించి తెలియదు కానీ అంత నమ్మకంగా చేస్తాడో, అంత అలా చేస్తాడో అని నేను కల్లో కూడా అనుకోలేదు, ఊహించుకోలేదేటండి. మీరు అంటే మీరు ఈ రూమ్లో పడుకున్నారు, వాళ్ళిద్దరూ ఆ రూమ్లో పడుకున్నారు, మీరు ముగ్గురు తప్ప ఎవరు లేరు. మీకు ఎలా కాదమ్మా గొడవ అయినప్పుడు లేదండి, అదే ఏ సౌండ్లో అలాంటివి సౌండ్ వినబడితే నేను తలుపులు తీసిపోయి ఆ తలుపు ఈ తలుపు కొట్టి అంటే అతను పేక పిసికినప్పుడు ఈ అమ్మాయి ఇది కొంత ఇది చేస్తుంది, ప్రతిఘటిస్తుంది కదా అంటే అలాగ ఆలోచించుకుంటున్నాను. అరిచిందోమో, ఏ విధంగా పోయిందో, ఏ విధంగా ఎలా పోయిందో, ఎంత బాధపడిందో. చిన్న మాట వినబడిందంటే నేనే ఈ తలుపు తీసేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ తలుపులు కొట్టేసిందండి. అలా ఒగించేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అలా చేసేద్దును, నాకు నోరు మాట వినబడలేదమ్మోయ్. కాకే నాకు నోరు ఎట్టనవడం నొక్కేసి ఉంటాడండి, అవి నొక్కేసి ఉంటాడు. మళ్ళీ నేను చేసిందండి, ఇలాగ పడుకొని ఉంటాం. మీరు వెళ్ళినప్పుడు ఇలా పడుకుని ఒకవైపు పడుకుని నా కూతురు రోజు ఎలా పడుకునేదో అలాగే పడుకుందండి. కడుపు ఇలాగ ఉంటాయి, ఇలాగే పడుకుంది. అదే ఒకవైపు ఇలాగే చెప్పి ఇలాగే పడుకుంది. అను అంటున్నాను. అంటే 2 గంటలకి లేచేది. ఎలా పడుకుందో గుడ్డ కూడా ఇలా ఒత్తికెళ్ళలేదు, ఇది ఒత్తికెళ్ళలేదు, అలా పొదేషన్గా రోజు ఎలా పడుకుందో అలాగే పడుకుందండి. మొఖం కూడా తేటగానే ఉంది అప్పటికి. ఈ లేచాక ఇలాగ ఎలా పడిపోయింది కానండి, ఇలాగ తీసాక కానీ అయ్య బాబాయ్ అలాంటి కూతురిని గడించలేమండి. ఇంకోయ్ అలాంటి బిడ్డని నేను గడించలేనమ్మోయ్, నా మనవరాలు బాబోయ్ అంత అందగత్తండి. అలా అంత అందగత్తిని ఆడు చేసేడు అంటే ఇంక ఇలాంటి ఎంతమందిని చేస్తాడు బాబు. ఈడేట్ల కొత్తానో ఈడేట్ల కొత్త అలాంటి అంత అందగత్తినే నాశనం చేసాడంటే ఇంకొంత అటు ఇటు ఉన్న వాళ్ళని ఉండతాడు ఈడు. ఎంతమందిని వాడుకుని ఎంతమందిని పాడు చేసి ఎంతమంది సంవత్సరాలు నాశనం చేసేస్తాడు ఈడు. ఎరవా అనూష గారు అమ్మగారు ఆవిడ ఎక్కడున్నారమ్మా? అడ్డు రోడ్లో ఉన్నారండి, అడ్డు రోడ్లో ఉన్నారు. తీసుకొచ్చేసారండి అయ్యాలా. తీసుకొస్తే దాని కళ్ళు లేవండి. కళ్ళు లేకపోతే కంటి చూపు లేదండి బాబు, లేదు. ఆ అమ్మకి ఫోన్ చేసి అమ్మాయే కదా మా అమ్మాయి అండి. ఆ అయ్యాలు కూడా ఆ అమ్మతో మాట్లాడుకుందంట సంతకాడ. వాళ్ళ అమ్మతో మాట్లాడిందంటండి. అది ఎడుతుంది. నాతో మాట్లాడింది. అనూష చేసి నేనమ్మా వస్తానమ్మా అన్నాను. వస్తానంటే పుట్టేకి వద్దిగానిలే, మానవుడు పుట్టేకి వద్దిగానిలే అన్నదంట. మానవుడు పుట్టేకి వద్దిగానిలే అన్నదంట. అనుకుంటేనే నవ్వుకున్నదంట అనేసి ఇంక మనోడు రానిచ్చిన. నేను 9, 10, 5 వచ్చేస్తాను. హాస్పిటల్లోకి వెళ్తానని అనుకున్నాను కానీ హాస్పిటల్లో ఉంటాను. ఆ బిడ్డను ఎత్తుకుని దీనికి పత్తిమానం వండుకుంటాను, పత్తికాయ రై తెచ్చుకుంటాను, ఈ పత్తిలు చేస్తాను అనుకున్నానా. ఈడేలు పోలైపోతాను అనుకున్నానా. అమ్మా ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మా. అంటే మీ మనవరాలు ఇంక తిరిగి రాదు. అమ్మా బిడ్డను చూసారమ్మా? బిడ్డను చూసానమ్మో. ఎన్నమొద్ద ఎంత మొక్కం తెల్లని తెలుపు, తల ఇగ్గు తల ఇగ్గి పెట్టినట్టే తెల్లగానండి. అలా బిడ్డను చూస్తే ఆ మనవరాలు ఏం పొంగిపోయేది. కడుపులో ఉండగానే పొంగిపోయేదండి. కడుపులో ఉండగానే పొంగిపోయేది. బాబోయ్ పొంగిపోకే బాబు అనేదాన్ని. పొంగిపోకే బాబు మాకు పిల్లడు అనేది. మాకు కొడేది బాబు, నా కొడుకు అనేది. కొడుకైనా పర్లేదు, కూతురైనా పర్లేదు. ఇప్పుడు కొడుకేటి కూతురులే చేసేస్తున్నారు ఉద్యోగాలు. ఇప్పుడు ఆరా మొక్క ఒకటే. మరి అమ్మాయి చేసింది కదా అలాగే, మరి కూతురుగా పుట్టే కొడుకులాగా అలాగా అంతా చేసింది కదా. కొడుకులాగా సూటు బూటు చేసుకుని వెళ్తుంటే నేను ఎంత సరదా పడేదానండి. నేను వచ్చానండి. వీడి పెళ్ళయ్యాక కూడా అక్కడ ఉండేవారండి. అక్కడికి ఒక చెట్టు వచ్చాను, రమ్మన్నది వచ్చాను. పెళ్ళి అయ్యాక అయ్యేపు జనాలు కాకేసుకుని పెట్టుకుంటానండి. అదేమే ఇలా చేసుకున్నామంటే అయ్యేపు చుట్టాలని కాకేసుకొని ఏదో పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకుంటాం. అందుకని నీకు పెట్టుకోలేదు. ఇంకా కాదమ్మా బిడ్డని ఎక్కడమ్మా శ్మశానంలో చూసారా మీరు? శ్మశానాలే కదండి. శ్మశానాలు ఏంటంటే హాస్పిటల్లో మీకు చూపెట్టారు. హాస్పిటల్లో చూపెట్టాక మళ్ళీ ఇంక పోలేని ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే అండి, ఇంకా నాది అలాగ నమ్మింది కాబట్టి, అది అలాగ నమ్మింది, ఆ జీవితం ఆయన అలాగ నమ్మింది కాబట్టి, మా అత్తవారి ఇంటికి వెళ్ళాలన్న ఆశపడింది కాబట్టి దాన్ని అత్తవాళ్ళ ద్వారాగా చెయ్యాలా. నా పెళ్ళి నేను చేసుకున్నాను, మా అత్తవారి ద్వారాగా నా పని చేరు అన్న ఆ చుట్టూ దానికి పడాలనేసి పెన్షన్ అలాంటి పెన్షన్ ఎక్కడా చూడలేదండి. ఆ పెన్షన్ అందరూ ఏకమైపోయింది. అత్తవారి ఇంటికాడ పెట్టాలని పెట్టారు. కాదమ్మా ఆ బిడ్డని మీరేమైనా ఎత్తుకున్నారా? నేను ఎత్తుకోలేదండి. ఎత్తుకోలేదు. మా నాన్నమ్మ ఎత్తుకుంది. అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఎత్తుకుంది. ఎక్కడ శ్మశానాల కాడికి వెళ్ళాక అండి, శ్మశానాల కాడికి వెళ్ళాక పిల్లని చూసాము. ఇక్కడ హాస్పిటల్లో చూపెట్టారండి. హాస్పిటల్లో చూసాం కదండి. ఈ శ్మశానాల కాడికి వెళ్ళాక అని ఇలాగ కాళ్ళ మీద ఇలా పడేసారు కదా, పిల్ల కాళ్ళ మీద ఇలా మొక్క ఇలా ఉంచండి, తెల్ల గుడ్డము వేసేసి చూపెడితే ఏడ్చాం. ఇక్కడ ఏడ్చాం ఆ పిల్లని చూసుకుని. మళ్ళీనేమో అక్కడికి వెళ్ళాక కిందకి దింపారు కదండి. మరి జీబులోంచి కిందకి దింపారు పిల్లని.
అంబులెన్స్లోంచి కింద దింపాక పెట్టాక చూసా పిల్ల నేను ఎవరు ఎడతారండి పిల్ల నేను మీద పడి ఏడ్చాను కొంచెం పిల్ల కోసం తల్లి కోసం ఎలా వస్తావమ్మా బిడ్డను చూసుకోవాను బిడ్డను చూసుకోవా ఈ కూతుర్ని ఎత్తుకోవా అని ఏడ్చామండి ఇద్దరు అక్కడ కొంచెం మీద పడేది ఏడ్చింది ఏడ్చాక మా అమ్మగారు వచ్చి ఏడ్చాడు అత్తగారు ఇదో శోకండాలు ఎట్టిందండి నిజంగా శోకండాలు మరి తెల్లని తెలుపు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన నా అమ్మాయి ఇంటికాడ చదివిందండి నేను పెంచానండి నేను పాలిచ్చి పెంచానండి బాబు ఆ పిల్లకి ఆ పిల్లని మా బాబోయ్ నేను మర్చిపోలేనండి బాబు నా ఇంటికాడ పెరిగిందండి బాబోయ్. కాదమ్మా ఇప్పుడు ఇంకా అమ్మాయి ఎలాగా రాదు కాదు అంటే ఈ బాధ అయితే ఈ శోకం అయితే ఎవరో తీర్చేది కాదు ఎవరో తీర్చేది కాదు. బాబోయ్ ఇప్పుడు మీకు అంటే ఏం ఏం కావాలమ్మా అంటే కాదు అతనికి అతనికి ఏం కావాలేటండి ఈ రకంగా చేసుకొచ్చాడంటే ఆడు మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఇంకో దాన్ని చేస్తాడు చేయడానికి నమ్మకం ఏంటండి ఆడు మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ చేస్తాడు మళ్ళీ మామూలు అన్నీ అమ్మ బాబాయ్ అలాంటి అన్నవాడు బయటికి రాకూడదు ఆడు బయటికి రాకుండా ఏ దేవుడు కాపాడుతాడో మరి ఆడిని ఏ ఊరి తెస్తాడో ఆ దేవుడే తీయాలి ఏ ఊరి కఠినమైన శిక్ష అయితే పడాలండి పడకపోతే ఇలాగ ఎంతమందిని మోసం చేస్తాడండి బాబు ఇంత నమ్మకంగానా ఇంత పిసరు వచ్చిందండి నేను లాగేద్దండి ఇంత పిసరు కానీ తెలిసిందా ఇలాగ అంటున్నాడు అమ్మమ్మ నీ పిల్ల కానీ ఆ పిల్ల కానీ ఇలాగ అంటున్నాడంటే పోతే బానే ఏదవని పోతే బాని ఇంకోటి అవుతుంది వీడితోటే ఉన్నదని నేను వదిలేయించేదినండి నేను లాగేదినండి ఎట్లకి నన్ను తల్లి ఇచ్చారు కదండి బిడ్డన్న బతుకుంది కదండి కాపురం మాట అలా ఉంది దాని కాళ్ళ మీద బతికేస్తుంది కదా దాని కాళ్ళ మీద అది బతికిందే ఇంట్లోకి దిగింది రంగంలోకి దిగింది ఇంటికి దిగింది తెలదండి ఈ షాప్కి ఈ రంగంలో దిగింది ఆ రంగంలో కాడ ఉండేది కదండి ఇలా పోతాను అని ఉండేది కదండి చాలా ఖచ్చితంగా ఉండేదండి ఒకళ్ళు తపారుతాను ఒకళ్ళు తింటాను అనేది కదండి ఎవరికైనా పడేసి ఎవరికైనా పెట్టేది కానండి అమ్మ బాబాయ్ ఈ షాప్కి ఇది తగిలేడు అమ్మాయి కానీ అంత అలా ఎదవలా కాపాడలేదండి ఈ ఎదవ. అమ్మా ఇప్పుడు మీ కూతురు అంటే అనూష గారి వాళ్ళ తల్లి పరిస్థితి ఎలా ఉందమ్మా ఆవిడ హెల్త్ బాగాలేదండి హెల్త్ బాగోలేదండి కళ్ళు అనవండి కళ్ళు అవని చిన్న కూతురు చిన్నల్లుడు ఆవిడ ఏం చేస్తుందంటే అండి మనము అలాగే వండుకుంటుంది కానీ వాళ్ళు ఎట్టిన తింటాం అంటే దానికి కదా అలవాటు అలాగే తనుకుంటే అది వండి తింటుందండి ఆ చిన్నాళ్ళు అన్నీ పడతాడండి తెచ్చి. ఇప్పుడు ఆ కూతురు విషయం తెలిసిన తర్వాత ఆవిడ పరిస్థితి ఎలా ఉంది వచ్చిందండి ఓ గోల ఎవరికి అప్పు చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ గోలెట్టేద్దని ఆ పక్క వాళ్ళకి ఎవరికి అప్పు చెప్పి మనిషిని ఎట్టి ఇక్కడ ఉంటే మళ్ళీ ఆ జ్ఞాపకాలు వచ్చేస్తాయి గోలెట్టేస్తాయి దాన్ని పట్టుకోలేము ఇప్పుడు అని మళ్ళీ ఆ పక్క వాళ్ళకి అప్పు చెప్పండి మనిషిని ఎట్టి అక్కడ వీళ్ళు వచ్చారు అన్నమాట అండి మేము వెళ్ళేదాకా. ఏంటి సార్ ఒక 6-8 months బ్యాక్ ఒకసారి ఇంకేదైతే అదైందని చెప్పేసి వెళ్దామని ట్రై చేస్తుందండి తను. ఎక్కడికండి? వాళ్ళ ఇంటికి. ఎవరు అనూష గారు అంటే అత్తగారి ఇంటికి వెళ్దామని ట్రై చేసింది. అంటే నాకు కూడా కాల్ చేసింది 9 months అవుతుంది అనుకుంటా అదే ప్రెగ్నెన్సీ జస్ట్ ఇలా కన్ఫర్మ్ అయ్యి అవగానండి ఫస్ట్ మంత్లోనే. అయితే తను ఏం చెప్పాడు ఏంటంటే నాకు ఎప్పుడు తీసుకెళ్ళాలో ఎలా తీసుకెళ్ళాలో తెలుసు ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టావు కదా వెయిట్ చెయ్యి అలాగని చెప్పేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి పెంట చేసావంటే అక్కడ మరుక్షణం నుంచి నాకు సంబంధం ఉండదు నాకు ఎప్పుడు తీసుకెళ్తే నువ్వు అక్కడ బంగారంలో బతుకుతావు నాకు తెలుసు కాబట్టి అప్పుడే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి నచ్చ చెప్పుని వచ్చాడండి. సో అంటే అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్తే ఇంక నాకు సంబంధం లేదని కూడా బెదిరించాడండి. నాకు తినే కావాలి కానీ అలా ఇంకేం ట్రై చేయొద్దు బావా అని చెప్పి అంటే నేను ఏ ఉమెన్ కానిస్టేబుల్స్ని కానీ వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకుని తిన్న కూడా తోడు పెట్టుకుని ఒక 4-5 వెళ్ళామనుకోండి అట్లీస్ట్ మాట్లాడతారు కదా వాట్ ఈజ్ వాట్ అనేది అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి. కానీ అయితే నేను చెప్పకుండా వెళ్దామన్నాను కానీ తను చెప్పేసిందండి ఆ పిల్లోడికి. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడే ఉండేది సార్ సీ బుక్ అవి దానివల్ల అడ్రస్ అది కూడా దొరికింది హౌస్ అడ్రస్. అతని సీ బుక్ అవన్నీ ఉండేవా బైక్ యాక్చువల్గా అవి కూడా మనకి చేజెక్కకుండా చేసుకుని వచ్చాడండి ఫస్ట్ నుంచి కూడా చాన్నాళ్ళు అసలు ఈ ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఏంటి అనేది మీకు తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతూ వచ్చాడు అనుకోకుండా సీ బుక్ ద్వారా మీకు విషయం తెలిసింది అడ్రస్ ఎక్కడని తెలిసింది. అదేనండి అంతేనండి. అది కూడా ఏంటంటే తను చెప్పిందండి నా దగ్గర అడ్రస్ ఉంది ఇప్పుడు అని చెప్పేసి అప్పుడే ఇంకా నేను ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అన్నానండి. అయితే నైట్ మాటల్లో చెప్పేసింది తను ఆ చెప్పడం ఇంత దూరం తీసుకొచ్చేసిందండి. ఇంకా అమ్మ యాక్చువల్గా బిడ్డ పుట్టేటప్పుడు అంటే ఇలా రండి కొద్దిగా ఇలా రండి మీరు ఇలా రండి అమ్మ అంటే ఏ తల్లైనా తండ్రి అయినా మామూలుగా బిడ్డ పుట్టినప్పుడు అంటే పుట్టబోయే బిడ్డకి అమ్మాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం అబ్బాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం ఇలా చిన్న ఆనందాలు అంటే కొన్ని కోరికలు ఉంటాయి కదమ్మా. అలాగా అనూష గారు తనకు పుట్టబోయే బిడ్డకి ఎలా పేరు పెట్టాలి ఎలా పేరు పెట్టాలని మీతో ఏమైనా షేర్ చేసుకున్నారమ్మా అలాంటి సంఘటనలు?
లేదు, పేరు కోసం అయితే ఏమీ డిస్కస్ చేయలేదు అంటే కానీ ఒక మూమెంట్ నాకు చెప్పారండి. పేరు అయితే అదే అబ్బాయి పడితే కానీ వాళ్ళ నాన్నేమో కలపాలి, అంటే అదే మనవడికి తాత పేరు పెడతారు కదండి, అలా కలపాలి. అమ్మాయి అయితే అమ్మ పేరు కలపాలి అని చెప్పేసి మాట్లాడుకుంటే బతుకున్న వాళ్ళు కలపరు, చనిపోయిన వాళ్ళు అయితే కలుపుతారు అన్నట్టు ఏదో తిను చెప్పుకొని వచ్చాడండి. అదే ఏ ఒక్క విషయంలోని ఇందులోని కూడా అసలు చెప్పండి. అనుమానాన్ని కలగజేయకుండా మాకు దగ్గర అంటే ఏ మనిషి దగ్గర ఎలా ట్యాంపర్ చేసి విషయాన్ని ఆప్ చేయగలిగితే కరెక్ట్గా సెట్ అవుతుందో అలాగా సెట్ చేసుకుని వచ్చాడండి ప్రతి విషయంలోని కూడా. అంటే మీకు ఈ మ్యారేజ్ కంటే ముందు మ్యారేజ్ అయిపోయింది కదండి మీ ఇద్దరికి? అవునండి. ఓకే, మీది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ మీకు ముందు అయిపోయింది. అంటే ఆవిడ చదువుతూ ఉందని చెప్పి మ్యారేజ్ పోస్ట్పోన్ చేసింది. అంతేనండి. ఓకే 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 సరే. అంటే మేమైతే మా మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నామండి, అంటే మీరు ఇందాక అప్పీల్ చేసినట్టు అంటే సీఎం గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి మీరు అప్పీల్ చేశారు. సో మీకు సత్వరమైన న్యాయం కలగాలి, అంటే ఇలాంటి పరిస్థితి ఇంకే వ్యక్తికి రాకూడదని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అంటే మీ బాధ ప్రజలకు కన్వే అయ్యేటట్టు, ప్రభుత్వానికి కూడా చేరేటట్టు మేమైతే ప్రయత్నిస్తామండి. మనిషి అన్న ప్రతి ఒక్కడు స్పందించే చలించిపోయే సంఘటన ఇదండి. సో అనూష నిండు గర్భిణీగా ఉంటూ మరుసటి రోజు బిడ్డకి జన్మనివ్వబోతూ తన భర్త చేతిలో, తను ఎంతో గుడ్డిగా నమ్మిన భర్త చేతిలోనే హత్య కావించబడ్డం, ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, అందరూ చలించిపోయే విషయం. ఆఖరికి ఆమె ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. సో కుటుంబ సభ్యులందరూ కోరుతుంది ఒకటే అండి, ఇది ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరి వాళ్ళకి సత్వరమైన న్యాయం, అంటే ఆ ప్రాణాలు పోవడానికి, ఒకటి కాదు 2 ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ వ్యక్తికి ఇమ్మీడియట్గా దీర్ఘకాలికంగా గట్టి శిక్ష పడాలని వారు కోరుకుంటూ ఉన్నారండి, బలంగా కోరుకుంటున్నారు. అంతకుమించి ఇంక వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు. శిక్ష పడితే అంటే ఇంకొక ఆడబిడ్డ అలాంటి పరిస్థితికి చేరుకోదు అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారండి. ఈ విధంగా ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళడం కోసం ఇక్కడి వరకు వచ్చాం. నిజ నిర్ధారణలో భాగంగా అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే నేను చేశానండి. ఆ విషయాలు వింటూ ఉంటుంటేనే మనం ఎంతో చలించిపోయాం. అలాంటిది ఆ కుటుంబ పరిస్థితి, ఆ అమ్మాయి చెల్లి కానీ, బావ కానీ, లేకపోతే వాళ్ళ తల్లి కానీ, అమ్మమ్మ కానీ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. సో వాళ్ళకి సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని ఇక్కడితో ముగిస్తున్నాను.